హలో మామా, ఈ రోజు మన పెద్దంతల టెంపుల్ ఎవరు వచ్చారో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డెహార్డ్ ఫ్యాన్ నితీష్ కుమార్ రెడ్డి విత్ రేంజ్ రోవర్ కారుతో మన పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వచ్చారు. ఈ రోజు ఆయన చూడడం జరిగింది, ఆయన కలవడం జరిగింది. మామా, డే 28 ఆఫ్ 45 days దీక్ష. ఇది అన్నపూర్ణ ఎగ్జిట్ గేట్ అనమాట. అన్నపూర్ణ ఎగ్జిట్ గేట్ అనమాట ఇది. సో అట్లా మూవ్ అవుతూ మన రోడ్ నెంబర్ 5 నుంచి జూబ్లీహిల్స్ నుంచి మన న్యూస్ ఛానల్ TV5 ని కవర్ చేస్తూ అండ్ పక్కనే ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ని కూడా కవర్ చేసుకుంటూ అమ్మవారి సన్నిధికి వచ్చేసాం మామ. సో మీకు తెలిసిందే, అంటే రెగ్యులర్ గా నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇట్లా మనం టెంపుల్ కి వచ్చి లోపలికి వెళ్లి ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుని అమ్మవారిని దర్శించుకుని టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేసి నుదుటిన తిలకం ధరించి అమ్మవారిని దర్శనం చేసుకుని, అమ్మా 28వ రోజు నీ సన్నిధికి వచ్చాను, నా యందు ఉండి నన్ను కటాక్షించమ్మా అని మనస్ఫూర్తిగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రదక్షిణలు చేసి దర్శనం తీసుకుని అమ్మవారికి మన మనసుని అర్పించాలి. మన కోరికలను నెరవేరాలి అంటే, మనం అనుకున్నది జరగాలంటే మన మాట కూడా అంతే ఖచ్చితంగా ఉండాలి. సో అట్లా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం కంప్లీట్ చేసుకుని ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేసుకుని కంప్లీట్ అవుతూ బయటకు వస్తూ ఉండగా మామ మనకి నితీష్ కుమార్ అన్న కనిపించాడు విత్ రేంజ్ రోవర్ కారు విత్ ఫ్యామిలీతో. సో మహేష్ బాబు గారిది కూడా రేంజ్ రోవర్ కారు, సేమ్ అలాంటి కారు, అలాంటి కలర్ కారే కొన్నాడు అనమాట. సో ఫ్యామిలీతో వచ్చి మమ్మీ డాడీ వాళ్ళతో వచ్చి ఆ కారుకి పూజ చేయించుకుని సో టెంపుల్ లోపలికి వచ్చి మనం యథావిధిగా ఎప్పుడైతే మనం కాయిన్ నిలబెడతామో సేమ్ నితీష్ అన్న కూడా అలానే కాయిన్ నిలబెట్టాడు, నిలబడింది కూడా. సో ఇంకొకటి ఏంటంటే నితీష్ అన్నతో పాటు సుమంత్ ప్రభాస్ అన్న కూడా వచ్చాడు టెంపుల్ కి. సో వీళ్ళిద్దరిని చూశాను మామ, దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. మీకేమనిపిస్తుందో నితీష్ అన్న మన పెద్దంతల టెంపుల్ కి రావడం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి మామ, కామెంట్ చేయండి. నితీష్ అన్న రేంజ్ రోవర్ కారు కొన్నాడు, కొని టెంపుల్ కి వచ్చి పూజ చేయించుకున్నాడు మామ. ఇది మన పెద్దమ్మ తల్లి మహత్యం అనమాట. సో ఎంతటి వాళ్ళైనా సరే అమ్మవారి దగ్గరికి రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారిని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరికని కోరుకుంటారు అనమాట. సో ఇది మామ.